మెదక్ టీఎన్జీ భవన్లో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో మాలా మాదిగల సంఘాల ముఖ్య నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. మెదక్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం నిర్మాణ విషయంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించక నిర్లక్ష్యం వహిస్తున్నట్లు అర్థమవుతుందని పలు సంఘాల నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ విగ్రహంతో పాటు అంబేద్కర్ విగ్రహాలు, రామ్దాస్ చౌరస్తాలో ఒక విగ్రహం, పోస్టాఫీస్ వద్ద మరొక విగ్రహం, 2 విగ్రహాలు గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో తొలగించడం జరిగిందని, మాలా మాదిగల ఐక్య పోరాటం చేసి మళ్లీ యథావిధిగా అంబేద్కర్ విగ్రహం, బాబు జగజీవన్ రామ్ విగ్రహం, అంబేద్కర్ భవనం సాధించుకుంటామని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ముందుగా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావుకు మెదక్ జిల్లా కలెక్టర్కి మరోసారి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం ఇస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, డిబిఎఫ్, అంబేద్కర్ సంఘం, మాల మహానాడు, మాదిగ సంఘర్షణ సమితి, ఎంఆర్పీఎస్, టీఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ భవనం లేకపోవడం అనేది మా మనోభావాలు ఇబ్బందులు విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తీసేసి మరి ఇప్పటి వరకు కూడా మళ్ళీ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయకపోవడం అంటే నిజంగా మా వర్గాలని చిన్న చూపిస్తుందన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి జేఏసీ ఆధ్వర్యంలోనే మరి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ ప్రయాణంలో ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు స్థానిక ఎమ్మెల్యే మైనపల్లి గోవింద్ గారిని, అదేవిధంగా జిల్లా అధికారులను కూడా కలిసి మా ఆకాంక్షలు చెప్పి మరి ఈ జిల్లా కేంద్రంలో మహనీయుల విగ్రహాలతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద మరి మనం కలిసి మా ఆకాంక్షలు చెప్పడం కోసం ఈరోజు జేఏసీ సమావేశమైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఏ కార్యక్రమం జరిగినా జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీదనే కార్యక్రమం జరుగుతాయి. కాబట్టి మరి స్థానిక ఎమ్మెల్యే కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ మా ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ మాలా మాదిగ ఐక్య వేదిక అని చెప్పేసి ఫస్ట్ నామకరణం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చర్చించుకున్న తర్వాత అందరి అభిప్రాయాల మేరకు జేఏసీ కమిటీగా ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ కమిటీ ఎందుకోసం చేసుకున్నామంటే మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో 2 విగ్రహాలు లేవు, 3 విగ్రహాలు లేవు. ఒకటి బాబు జగజీవన్ రామ్ విగ్రహం, రెండవది 2 తావళాల్లో రామ్దాస్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం, మరి పోస్ట్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం. ఈ 2 విగ్రహాలు లేవు, మొత్తం 3 విగ్రహాలు లేవు. ఈ 3 విగ్రహాలు గత ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతోటి తొలగించడం జరిగింది. మరి ఇంతవరకు అప్పుడు మాట ఇచ్చినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందన లేదు. మరి జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడల్లా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడల్లా వాళ్ళు కూడా స్పందిస్తూ తప్పకుండా మేము చేస్తాం, అది భవనం మా దృష్టిలో ఉంది, చేపిస్తాం. మరి గత ప్రభుత్వము మరి దీనిపై ముందు మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విజయలక్ష్మి మేడం గారు నాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఏముందంటే ₹1 కోటి శాంక్షన్ అయింది అంబేద్కర్ భవనానికి అని చెప్పేసి, స్థలం ఆల్రెడీ టెండర్ వేసే టైంలో వెనక్కి తగ్గిందని చెప్పేసి. మరి ఆ విషయాల మీద మాట్లాడుకున్న సందర్భంలో కలెక్టర్ గారు చెప్తే తప్పకుండా చేద్దామని చెప్పేసి మాట ఇచ్చాడు. కానీ మాట ఇచ్చి మాట మర్చినట్టుగా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న మనం ప్రెస్లో చూసినాం, ఏమంటే వచ్చిందనంటే మన 140 సర్వే నెంబర్ ఔరంగాబాద్ అవిలిగన్పూర్ మండలం ఔరంగాబాద్ ఏరియాలో మరి ప్రభుత్వ భూమి లేకపోతే పట్టా భూమి తెలియదు, కానీ ఆ భూమిలో అమరవీరుల స్తూపం ఏర్పాటు విషయంలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి దానికి చూడడం మంచి పద్ధతే, కానీ ఇక్కడ కోరుతున్నటువంటి వాళ్ళకు మాట ఇచ్చినాము, మరి మాట మర్చినట్టు అనిపిస్తుందని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఏది ఏమైనా మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అటు అమరవీరుల స్తూపానికి స్థల సేకరణ చేయండి, ఇక్కడ కూడా అంబేద్కర్ విగ్రహానికి స్థల సేకరణ జరగాలి, నిర్మాణం జరగాలి, విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పత్రిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. మరి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన ముందుకు తీసుకోవాలి. నేను అంబేద్కర్ వాదిని అనుకుంటే వాట్సాప్లో మహానీయులు విగ్రహం మెదక్ జిల్లాలో లేవు, అంబేద్కర్ భవనం లేదు, దానికోసం నేను టైం ఇస్తానని చెప్పేసి వాట్సాప్లో
మీరు స్ప్రెడ్ చేయాలని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.